ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్వతి, పార్వతి! పార్వతి, 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 ఎక్కడున్నావు పార్వతి? నా స్వామి, నా స్వామి, నా స్వామి. ఓం నమః శివాయ. స్వామి మీరిక్కడున్నారా? నేనే మీ పార్వతిని స్వామి. నేనే 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 మీ పార్వతిని స్వామి. స్వామి నేనే మీ పార్వతిని స్వామి. స్వామి నేనే మీ పార్వతిని స్వామి. స్వామి స్వామి. స్వామి మీ కరస్పర్శతో నేటికి నాకు శాప విమోచనం కలిగింది స్వామి. దేవి, నీ కరస్పర్శతో నాకు శాప విమోచనం కలిగింది. పరమేశ్వరుడా, అయ్యా అయ్యా. స్వామి స్వామి. నారాయణ నారాయణ. ధన్యోస్మి ధన్యోస్మి. లయకారక పరమేశ్వర, లోకమాత పార్వతీదేవి, ఈ శుభ సమయం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను. మీరు కలుసుకున్న ఈ స్థలం శ్రీశైల శిఖరమై భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. భ్రమరాంబిక మల్లికార్జునుడుగా మీరిక్కడ నిలిచిపోతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి, ఇకనైనా ఈ భక్తుల్ని కరుణించకూడదా? నంది, భృంగి, అమ్మా, ఆది దంపతులకు నమో నమః. తల్లి, ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం కలిగించారా? మమ్మల్ని కరుణించారా? మీ తపస్సుకు మెచ్చాను. శాప విమోచనం కలిగిస్తున్నాను. ఇక మీరు కైలాసానికి వెళ్ళండి. ధన్యులను తల్లి, ధన్యులు. ఎంతటి అందమైన ప్రదేశం, ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతిరోజు ఈ పవిత్ర కృష్ణా నదిలో జలక్రీడలాడుతూ ప్రతి క్షణం నందన వనాన్ని మరపించి సుందర ప్రకృతిలో విహరిస్తూ శాశ్వతంగా ఈ శ్రీపర్వతం మీదనే ఉండిపోదాం స్వామి. ఊరికే ఉండిపోవటం కాదు తల్లి, కలియుగవాసుల పాలిట కొంగు బంగారమై వారి కోరికలన్నీ తీర్చాలి. భక్త కోటిని అడుగడుగునా ఆదుకోవాలి. ఈ శ్రీశైల శిఖరం కలియుగ కైలాసంగా జగద్విఖ్యాతం కావాలి. తథాస్తు. నారాయణ నారాయణ. పార్వతమ్మ తల్లి సెలైపోయింది. కొండన్నా, పార్వతి, పార్వతీ పరమేశ్వరులమైన మేము భక్త కోటిని ఉద్ధరించటం కోసం ఈ శ్రీశైల శిఖరం మీద భ్రమరాంబిక మల్లికార్జునులుగా వెలిసాం. మా ఉనికిని లోకానికి చాటండి. వెంటనే మాకు ఆలయాన్ని కట్టించండి. భక్త కోటి చేత ప్రతిరోజు మాకు పూజలు చేయించండి. నిత్య నైవేద్యాలు పెట్టించండి. నీ జీవిత పర్యంతం నువ్వు నీ కూతురు మాకు సేవలు చేస్తూ శివ సాహిత్యాన్ని పొందండి. మహాభాగ్యం తల్లి, మహాభాగ్యం.